రంగా నువ్వా? సీత, ఎంతకాలమైనా నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. భోజనంబు ఎంతైన వంటకంబు విజాలవారి విందు. డాక్టర్ గారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమండి. మా పాలిట భగవంతుడు, మీరు తీసుకోండి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్. అయినా ఇందులో ఏమని చెప్పండి, డాక్టర్గా నా కర్తవ్యం నేను చేశాను. ఆ మాత్రం దానికి ఇంత డబ్బా. ఇది మా కానుక. చూడండి, చేసిన పనికి మించి డబ్బు తీసుకుంటే నా వృత్తికి నేనే ద్రోహం చేసిన వాడిని అవుతాను. అంత మాట అనకండి. ఆరిపోయే మా నట్టింటి దీపాన్ని తిరిగి వెలిగించారు. ఎలాగైనా సరే మీరు ఈ డబ్బు తీసుకోవాలి. మీరు అంతగా ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఒక పని చేయండి. మామూలు చికిత్స కూడా డబ్బు లేని పేషెంట్స్ ఎంతో మంది మా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. వాళ్ళ సహాయార్థం నేను నిధి ఏర్పాటు చేశాను. దానికి అలాగే. డాక్టర్ గారికి నమస్కారం చేయమ్మా. ఓ నమస్తే నమస్తే. గాడ్ బ్లెస్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఇది మా అమ్మ, అది మా నాన్న. వీళ్ళిద్దరికి ఒకటే పిచ్చి. పైగా నన్ను పిచ్చివాడు పిచ్చివాడు అంటారు.
నేను అనలే సార్. ఇదండి పేషెంట్ వరుస. బాగా ముదిరిపోయింది సార్. తమ వరకు రాకుండా నేనే పంపించేద్దాం అనుకున్నా. పేషెంట్ వ్యవహారం నేను చూసుకుంటాను. ఇప్పుడు టైం ఎంత అని చెప్పు. క్షమించండి సార్, కాఫీ టైం అయింది. 5 minutes లో వచ్చేస్తాను సార్. వెళ్ళి. బుజ్జిగా నీ నెక్కర కుట్టించుకోవడానికి ఒక తాను గుట్ట పట్టుంటది కదే. ఆయన వాడికి పిచ్చా? పిచ్చి వాడికే కాదు బాబు, ఇక్కడ మా అందరికీ పిచ్చే. నువ్వు ఒక్కడే మంచివాడివి. ఆ? బాడీ సార్, మర్డర్ డెడ్ బాడీ డైట్ సార్. నీ ముఖం డెడ్ బాడీ డైడ్ ఏంటో. అదేనండి, స్త్రీస్ అవర్ స్లీపింగ్ కిచెన్ సార్. ఎక్కడ మనకి చిన్న సార్. నీళ్ళు తీసుకో. ఆహా, వింత, మహావింత, ప్రపంచంలో 8వ వింత సార్. మీ చేతి నీళ్ళు తగలగానే ప్రాణం లేచి వచ్చేసింది. సరే, నోరు మూసుకుని వెళ్ళి నా మెడికల్ కిట్ తీసుకురా. సరే సార్. అవ్వాలి. ఎవరమ్మా నువ్వు? నా పేరు సీత. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాను. నా అనేవాళ్ళు నాకెవరూ లేరు సార్. అయ్యే, అయితే మరి ఇంతకాలం ఎక్కడున్నావు? ఇంతకాలం అనాథాశ్రమంలో ఉన్నాను. నా దురదృష్టం, ఆశ్రమం కూడా మూసేశారు. ఇప్పుడు వీధి పాలయ్యాను. నీడలేని ఆడదానికి సంఘంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నేను ఊహించగలను. నేను నీలాగే ఒకప్పుడు అనాథనే. కాకపోతే నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నన్ను ఎంతో అభిమానంతో ఆదరంతో చూడబట్టి నాకు అవి కనిపించలేదు. నువ్వు కూడా ఏం బాధపడద్దు. ఈ ఇల్లు నీ ఇల్లు అనుకో. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూస్తాను. ఐ ప్రామిస్ యూ. సార్, ఈ అనాథ కోసం మీకెందుకు ఈ శ్రమ? నువ్వు నా గెస్ట్వి. నిన్ను ఆదరించడం నా ధర్మం. వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకో. నేరుగా వెళ్ళు. పట్టుకో, పైకెత్తు. ఇలా రా. ఇక్కడ పెట్టు. అట్టు అట్టు పెసరట్టు, బలి ఉల్లిపాయ పెసరట్టు, ఉప్మాతో జత పెట్టు, బల్ చట్నీతో కళేసి కొట్టు. ఏటి మీకు నవ్వడం కూడా తెలుసా? మరి కాఫీ చేయడం ఏది చేయండి చూద్దాం. ఆడదంటే ఇలా ఉండాలి. ఇంటి పని వంట పని చక్కగా చేయాలి. మనకి రోజు బెస్ట్ కాఫీ ఇవ్వాలి. ఐ మీన్ కాఫీ. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెదిలిన ప్రేమ గీత. నీ గీతోపదేశం చాలు గానీ ముందు కాఫీ తాగు. సార్, మీ మీరు నేను ఎన్నిటికీ మర్చిపోలేనండి. మీ కాఫీ రుచి మా డాక్టర్ కూడా మర్చిపోలేరు. నేను వెళ్తానండి. ఎక్కడికి? అయ్యయ్యో, విడుతున్న వారిని ఎక్కడికి అని అడగొచ్చటండి. తప్పు తప్పు. ఎక్కడికి వెడుతున్నారమ్మా? ఎక్కడికో నాకే తెలియదండి. డాక్టర్ గారు ఎక్కడికి వెడుతున్నారో తెలియదటండి. మన పేషెంటే. నాలాంటి అనాథలకు ఒక చోటని ఎక్కడుంది? ఆ భగవంతుడు ఎక్కడ చోటు చూపిస్తే అక్కడికి. చూడమ్మా, భగవంతుడు ఒకేసారి మంచి చోటు చూపిస్తాడు. దాన్ని మనం అర్థం చేసుకోకుండా
మాటి మాటికి చోటు చూపించు అంటే ఆయన మాత్రం ఎన్నిసార్లు చూపిస్తాడు? చూడు సీత, ఇంత పెద్ద ఇంట్లో నేను మా గోపి తప్ప మరెవరు లేరు. నీకేం అభ్యంతరం లేదు, నువ్వు కూడా మాతో పాటు ఉండొచ్చు. పైగా మా గోపి చేతి వంట తిని తిని నా నాలుకే బండబారిపోయింది. అన్నం చూస్తేనే వంట కలుగుతుంది. సార్, నన్ను ఎన్నిసార్లు అవమానించండి, నో అబ్జెక్షన్. కానీ నా వంటను మాత్రం అవమానించకండి సార్. మా డాక్టర్ గారే దేవుళ్ళు లాంటి వారండి. పేరుకు తగ్గట్టు ఆయన రాముడు, మీరు సీత, నేను హనుమంతుడిని. ఏమండి, ఏమైనా సరే మీరు ఇంట్లోనే ఉండాలండి. ఉంటారు కదా? అనండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నవ్వేశారండి. ఆడవాళ్ళు నవ్వారంటే ఓకే ఓకే, డబల్ ఓకే కదండి. లాభం మిస్టర్ పద్మనాభం. ఏమాయన గుడ్ మార్నింగ్. వెరీ బ్యాడ్ మార్నింగ్. అసలు నీకు బుద్ధి ఉందా అని? నీకు బుద్ధి ఉందా అని? నేను సినిమా హీరోని అనుకున్నావా, లేకపోతే నీలాగా జీరోని అనుకున్నావా? ఐఎమ్ ఎ ఫిల్మ్ యాక్టర్, ఐఎమ్ ఎ బోర్న్ ఆర్టిస్ట్. అవును, నువ్వు ప్రొడక్షన్ మేనేజర్వా లేకపోతే డ్యామేజర్వా? ఏమిటలా చూస్తున్నావు? లేదు. వాట్ ఇస్ టైం నౌ? ఇప్పుడు టైం ఎంత? 10:30. కాల్ షీట్ టైం ఎన్నింటికి? 9ంటికి. నువ్వు కారు ఎన్నింటికి పంపించాలి? కారు ఎన్నింటికి పంపించాలి? కారు ఎక్కడ తినరా బాబు? అవును, నా మేకప్ మ్యాన్ వచ్చాడా? నా కాస్ట్యూమ్ డిజైన్ తీసుకొచ్చావా? నా కోసం సీతే వచ్చిందా? ఓ అయ్యో, ఎంత వెయిట్ చేస్తుందో ఏమో. అవును, నేను లేటుగా పోతే నీ సొమ్మేం పోయిందయ్యా. పోయేది ప్రొడ్యూసర్ పోతాడు, వచ్చే బ్యాడ్ టైం నాకు వస్తుంది. ప్రొడ్యూసరు 10 కాలాల పాటు పచ్చగా ఉంటేనేనయ్యా మనం కూడా పచ్చగా ఉంటాం. అవును, నీకు కామన్ సెన్స్ ఉందా? నిన్ను మ్యాడ్ హాస్పిటల్ పంపిస్తాను. అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది. కారు కూడా ఇవ్వను, గోదావరిలో ఈదుకుంటూ పోవాలి. ఏం పర్సనాలిటీ, ఏం వాయిస్. To be or not to be, that's the question. గోపి, దీపం లేని కాపురం అనే సీరియల్ కథ ఉంది. అది ఎవరు వ్రాసారో నీకు తెలుసునా? తెలీదండి. నేనే వ్రాసా. కానీ ఆ ఎడిటర్ ఏకాంబరం గాడు ఉన్నాడే, నా పేరు కొట్టేసి తన పేరు వేసుకున్నాడు. మరి మీరు ఊరుకున్నారా? ఊరుకుంటానా? ఉరిపోసుకు సస్తానని సత్యాగ్రహం చేశా. మరి వాడేమన్నాడు? సరే పోసుకో అన్నాడు. వెంటనే వాడి మీదకు దూకి వాడు ముక్కు కొరికి, చెవులు రక్కి, కళ్ళు పీకి అల్లకల్లోలం చేసేసా. చేశారే, చేశారు కానీ బాబు, ఇప్పుడు మాత్రం నన్ను ఏం చేయకండి. అలా అల్లకల్లోలం చేశారు కనుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాం. చక్కగా రాసుకోండి. రాస్తున్నా, ఈ కథే రాస్తున్నా. అందులో ఇంకు లేదు. కంపౌండర్ బాబు, నమస్కారం. మా వారికి ఎలా ఉంది? మీరు కవి గారి భార్య? అవును బాబు, ఇది మా పాప. చూడమ్మా, ఎప్పటికప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది గాని అంతు చెక్కడం లేదమ్మా. బాగుపడ్డానికి ఇంకెన్నాళ్ళు పట్టొచ్చు బాబు? ఎన్నాళ్ళ? ఎన్నేళ్ళలో ఎవరు చెప్పగలరమ్మా? గోపి, వంట అయిందా లేదా? ఆకలిస్తాను. సారీ, రోజు గోపిని పిలిచి అలవాటు. పర్వాలేదండి, భోజనం రెడీగానే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండండి, నేను పట్టిస్తాను. సార్, సార్ నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఏంటి పుట్టిస్తాను వెళ్ళిపోతుందేంటి? గోపి గోపి గోపి, నా టాఫీ నా టాఫీ నా టాఫీ అక్కడ కనిపించలేదే. నా పంచకళ్యాణి కనపడక నా ప్రాణం గిలగిలా గిలగిలా కొట్టుకుంటుంటే అలా గుడ్లపకి చూస్తావే? పేపర్లో వేయించు, రేడియోలో చెప్పించు, టీవీలో చూపించు. ఓం శాంతి
శాంతి గారు, మిస్టర్ శాంతి గారు, మందు వేసుకున్నారా? మందు మందు మందులోనే పుట్టాను, మందులోనే పెరిగాను, మందు కోసమే బ్రతుకుతున్నా. మందు లేకపోతే మీరంటే డాక్టర్ గారికి పంచ ప్రాణాలు. మీరు అంటే చాలు. గోపి వద్దు, పెళ్లి గురించి లేనిపోని ఆశలు నాకు కల్పించుకో. ఆ దేవుడి దయవల్ల నాకు దొరికి నీ నీడ నుంచి నన్ను దూరం చేయకునికి దండం పెడతాను గోపి. సీతమ్మ, అయితే డాక్టర్ గారిని పెళ్లి చేసుకోవడానికి మీకు అదే అదే చూడమ్మా, నేను మీకు అన్నలాంటి వాడిని. నేనేం చెప్పినా మీ మేలుకోరే చెప్తున్నానమ్మా. డాక్టర్ గారి మనసు వెన్నలాంటిది. పైగా ఆయన అది కాదు గోపి, వారెక్కడా నేనెక్కడ గోపి? ఇద్దరు ఇక్కడేనమ్మా, ఈ ఇంట్లోనే. నాకు తెలిసినంత వరకు చెప్పాను. అదిగో డాక్టర్ గారు రానే వచ్చారు. మిగతా విషయాలు ఆయన చెప్తారు. సార్, ఇందులో నా తప్పే లేదు సార్. గోపి గోపి నోటుకొచ్చినట్టు ఏదో మాట్లాడాడు. మాట్లాడింది గోపియే కావచ్చు, కానీ మాట్లాడించింది నేను. నీ మనసు కష్టపడుతుంది అనుకుంటే అతనితో అలా మాట్లాడించి ఉండేవాడు కాదు. సారీ సార్. రక్షకుడు సర్వదా మీ ఇద్దరిని సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీర్వదిస్తాడు. రాము, ఇదే నేను మీకు ఇచ్చే పెళ్లి కానుక. ఏ రాము, ఆ పలక, ఆ చిరిగిపోయిన చొక్క ఎందుకు ఇచ్చానని ఆలోచిస్తున్నావా? లేదు ఫాదర్, ఆనాడు చిరిగిపోయిన చొక్కా వేసుకుని అనాథగా పడి ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టి అక్షరాభ్యాసం చేశారు. నన్ను ఒక మనిషిని చేసి మంచి బ్రతుకుబాటు చూపించారు. వీటిని ఇంకా భద్రంగా దాచిపెట్టారని ఆశ్చర్యపోతున్నాను ఫాదర్. రాము, గతంలో నడిచి వచ్చిన దారిని వెన్నడూ మర్చిపోకుండా ఉండాలని ఇవి నీకు ఇచ్చాను. ఇవే ముందు ముందు నీ బ్రతుకు బాటకి జ్ఞానదీపాలు కావాలి. ఫాదర్, నేను ఎలా ఉండేవాడిను, ఎవరి వల్ల ఇంత అభివృద్ధిలోకి వచ్చాను, నా జీవితం అంతా మర్చిపోలేను. మర్చిపోకూడదు కూడా. ఫాదర్, అది గుర్తుపెట్టుకోవడానికైనా మా ప్రతి పెళ్లి రోజు నాడు మీ దగ్గరికి వచ్చి ఇలాగే మీ ఆశీర్వాదాలు అందుకునే అవకాశం మాకివ్వండి. అలాగేనమ్మా. రాము, ఇలాంటి ఉత్తమురాల్ని భారీగా పొందగలిగినందుకు నువ్వు నిజంగా అదృష్టవంతుడు. థ్యాంక్ యూ ఫాదర్. ఈ శుభ సందర్భంలో నాదొక చిన్న సందేశం. మనిషి పుట్టాక వేల మందికి సహాయం చేయలేకపోయినా కనీసం ఒక్కడైనా తన్ని తలుచుకుని భోంచేసేలా ఒక మంచి పని చేయాలి. అప్పుడే ప్రభు ఆ మనిషిని మెచ్చుకుంటాడు. సరి సరి గమ గమ పద పదని ఏడు జన్మలెత్తని ఏడడుగులు నడవని సరసజేరని నీతో సరసాలే ఆడని సరసాలే ఆడని. సరి సరి గమ గమ పద పదని ఇంద్రధనుసు నవ్వని ఏడు రంగులవ్వని సరసజేరని నీలో సగమైతే చాలని సగమైతే చాలని.
చల్లని నీ చల్లదనం వెచ్చనని అనుభవించని అనుభవించని ఆదిలేని అంతులేని అలుపులేని అదుపులేని అలలు రేగు అనుభవాల మునిగి తేలని ఈ జీవుడి వేదనలో ఇద్దరం ఒకటై ఆ దేవుడి అల్లరికి అంతు చూడని సరి సరి గమ గమ నీ 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 నీ. ఇంద్రధనుసు నవ్వని ఏడు రంగులవ్వని సరసజేరని నీతో సరసాలే ఆడని సరసాలే ఆడని కబురు చేసి కమ్మని నా చక్కదనం చిక్కనని హారతివ్వని ఎండ కన్ను సోకలేని గుండె కన్ను తాకలేని కనుల చాటు కలలు నన్ను చదివి చూడని ఈ పాటకు పల్లవిగా పందిరి వేసి ప్రేమించిన జంటలకే పెళ్లి చేయని సరి 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 గమ 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 పద 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 నీ 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 నీ. ఏడు జన్మలెత్తని ఏడడుగులు నడవని సరసజేరని నీతో సరసాలే ఆడని సరసాలే ఆడని ఇంద్రధనుసు నవ్వని ఏడు రంగులవ్వని సరసజేరని నీలో సగమైతే చాలని సగమైతే చాలని సరి సరి గమ గమ పద పదని ఏయ్, మెల్లగా మెల్లగా చేతి అండి సిగ్గేస్తుందండి సిక్కేందుకో నువ్వేం మామూలు తల్లి వెంటే కవల పిల్లల తల్లివి కవల పిల్లలా నువ్వు సీతవి నేను రాముణ్ణి మన ఇద్దరు పుట్టేది లవకుశలు కదా పదండి
హాయ్ ఫ్రెండ్, ఆర్ యూ కంఫర్టబుల్? హలో, కమ్ డౌన్, కమ్ డౌన్. నీలాంటి వాళ్ళను చీకటి బజార్లోంచి లాగి చీకటి కొట్లకు తొయ్యటమేరా మా డ్యూటీ. డోంట్ ప్లే విత్ ద పోలీస్, ఓకే? ఇన్నేళ్లు గడిచడానికి సినిమా పిచ్చి పోలేదురా నాయనా. ఓరి పిచ్చివాడా, సినిమా పిచ్చి పట్టాలే గాని అది నాళ్లకు ఏళ్లకు వదిలేది కాదు. గుండె ఆగిపోయిన తోడుగా ఉండాల్సిందే. ఆకలయ్యి అన్నమ్మడికితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయం అడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు, నన్ను పిచ్చోడన్నారు నాయాళ్ళు. ఇదిగో, నేను ఇంకా అనేక వేల సినిమాలో హీరోగా నటించాలి. అవి బాక్సాఫీస్ హిట్స్ కావాలి. నా అభిమానులు కొట్టాలి. కొడతారు కొడతారు చప్పట్లు. అదే 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 కొట్టాడు చూడు. కొట్టాడు, నేను కొడతాను. ఆటం బాంబు గారు, ఏమిటిది ఈ మధ్య చిక్కుపోయినట్టు కనిపిస్తున్నారు? బాగున్నారా? కవి గారు, కవి గారు. గోపి, వీళ్ళందరినీ చూస్తుంటే నాకెంతో జాలి వేస్తుంది. చూడండి, ఈ రోజు మిమ్మల్ని డిశ్చార్జ్ చేయమని మా డాక్టర్ గారు మొన్ననే మాకు చెప్పారు. అందుకే మీ ఫ్యామిలీని పిలిపించాం. ఏమండి, చూసారా మన పాప ఎంత ఎదిగిపోయిందో? అవును భానుమతి, 7 ఏళ్ల కాలం నా జీవితంలో పీడకలలా గడిచిపోయింది. వస్తాం గోపి. చూడండి కవి గారు, జైలు నుంచి వెళ్లేవాళ్ళు గాని హాస్పిటల్ నుంచి వెళ్లేవాళ్ళు గాని వస్తాము అనకూడదండి, వెడతాము అనాలి. అలాగే, వెడతాం గోపి. మంచిది కవి గారు. వెళ్తాం బాబు. వెళ్ళండమ్మా. డాక్టర్ గారి పేరు మీదే కదమ్మా? కాదండి, ఈరోజు మా బేబీ పుట్టినరోజు. బేబీ పేరుకి అర్చన చేయండి. గౌరీ, భరణి నక్షత్రం, వాదుల కోసం. అలాగేనమ్మా. టాటా. టాటా మమ్మీ.
ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు వెళ్ళారా ఆమె ఎవరు? ఆమె డాక్టర్ రాము గారు మిస్సెస్. హలో హలో, కెన్ ఐ స్పీక్ టు డాక్టర్ రాము ప్లీజ్? డాక్టర్ ఇస్ అవుట్ ఆఫ్ స్టేషన్. డాక్టర్స్ కంపౌండర్ ఇస్ ఇన్ స్టేషన్. వాట్ యు వాంట్? మళ్ళీ ఊరికి ఎప్పుడు వస్తారు? 3 రోజులు పడుతుంది. యువర్ నేమ్? హలో. ఇది చూస్తే ఇక్కడికి వచ్చే కేసులాగే ఉంది. బేబీ, ఇదిగో నువ్వు వీటికి ఇలా ఇస్తూ ఉండు, నేను అక్కడ కూర్చుంటానమ్మా. బాబా బాబా. అలాగే మమ్మీ. అయ్యా ఆకలేస్తుంది బాబు, ఏదైనా ధర్మం చేయి బాబు. బాబు ఆకలేస్తుంది బాబు, ధర్మం చేయి బాబు, పుణ్యం కట్టుకోండి బాబు, చల్లగా ఉండాలి బాబు. హలో మేడం. హలో ఇన్స్పెక్టర్. డాక్టర్ గారు రాలేదా? రాలేదండి. అతను మీకు తెలుసా? ఎవరు? అదే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాడే. అబ్బే, నన్ను ఫాలో అయ్యాడా? ఎవరు లేదే. మమ్మీ మమ్మీ. ఏమా? ఎందుకు మమ్మీ నన్ను వదిలేసి వచ్చావు? అది ఇప్పుడు ఇన్స్పెక్టర్ అంకుల్కి బాయ్ చెప్పు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అండి. హలో, నేను నీ డాక్టర్ని మాట్లాడుతున్నాను. మీరా? ఏమండి, నేనెంతగా భయపడిపోయినా తెలుసా? భయం? భయం ఎందుకో? ఏం జరిగింది? అది ఇంత పెద్ద బంగ్లాలో నేను ఒక్కదానే ఉండాలంటే భయం ఏదా మరి? ఒక్కదానే ఉంటే గోపిలేడు? గోపి అక్కడ పిచ్చి వాళ్ళ పక్కన ఉన్నాడండి. పోనీ బేబీ ఉందిగా? బలి బాగుందండి మీరు అనేది. బేబీ నాకు తోడండి. అది సరిగాని మీరు ఎప్పుడు వస్తున్నారు? 2 రోజులు కాన్ఫరెన్స్ ఉంది, అది పూర్తి చేసుకుని వెంటనే వచ్చేస్తాను. 2 రోజులా? అందాక నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలండి? ఎలా ఉండాలంటే వెరీ సింపుల్. నేను ఒకటి ఇస్తాను, అది తీసుకుని నిదానంగా ఉండు. చూడు. మీకు సిగ్గు లేకపోతే సరే. బాయ్. నువ్వా? నేనే. ఎందుకు ఇక్కడికి వచ్చావు? డాక్టర్ ఊళ్ళో లేడని తెలిసింది, వచ్చాను. ఈ మామి ఎవరు? శని. మావట మావ. నేను డ్రెస్ మార్చుకున్నామని చెప్పలేదు. ఎందుకు నా ప్రాణాలు తీస్తావు? వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళు, వెళ్ళు. శని, వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్ళు, వెళ్ళు. ఏడవకమ్మా, ఏడవకు. మీ అమ్మకి బుద్ధి లేదు. సరే పోనీ, ఈరోజు నీ మూడ్ బాగున్నట్లేదు, మరోసారి వస్తాను. అమ్మ దొంగ, ఇక్కడ దాక్కున్నావా? బుజ్జికొండ, బయటికి రారా. రావు.
ఎవరైతే వచ్చి వాళ్ళ మంచాల మీద మర్యాదగా పడుకుంటారో వాళ్ళకి పిచ్చి లేనట్టు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అందరూ వచ్చేసారు. బుజ్జిగా ఇప్పుడు బయటకు వచ్చారా? రావు రావు రాకపోతే ఇంజక్షన్ చేసేస్తా. ఇంజక్షన్ వద్దు. నేను కథానాయకుడుగా నటించిన యుద్ధము శాంతి అనే సినిమాలో ఈ ఏనుగ దెబ్బతిని పడిపోయింది. ఇంకా లేవలేదు. ఎంత లైట్ గా ఉంది. మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు మమ్మీ? వస్తారమ్మా, పడుకో. వెళ్ళిక్కడి నుంచి, వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేదంటే కాల్చి పారేస్తాను. వెళ్ళిక్కడి నుంచి. గౌరీ గౌరీ చెప్పే మాటలు వదలను. వదలు రంగా, చెప్పే మాట మీరు వదలను. వదలు. ఏం జరిగిందమ్మా? నేను హత్య చేశాను గోపి. హత్య? ఇలాంటి నీచుడు మీ వెంట పడుతున్నాడని నాకు గాని డాక్టర్ గారికి గాని ఎందుకు చెప్పలేదమ్మా? గోపి, ఇంతవరకు మీ ఇద్దరితో నేను అబద్ధం చెప్పాను గోపి. దాని ఫలితం మీరు మాకు అబద్ధం చెప్పారా? అవును గోపి, మీ ఇద్దరితో చెప్పినట్టు అనాథాశ్రమం గురించి నేను రాలేదు. మరి ఒక ఆడది ఏ చోటైతే పెరగకూడదు ఆ చోటే నేను పెరిగాను గోపి. రారంగా ఈ మధ్య బొత్తిగా మా ఇంటి మీద సీత కన్నేశావు. ఏం చేయమంటావు కమలమ్మ, మంది అసలే చీకటి వ్యాపారం.
6 నెలలు బయట 6 నెలలు లోపల. అక్కడే పప్పులో కాలేశావు. ఈ మధ్య ఒక అందమైన మల్లెపూను పట్టాను. చేతిలో పెట్టి మరి. నీ చేతిలో పెట్టాలంటే ముందు నా చేయి ఉండాలిగా. అంత అందంగా ఉందా? దంతం గొమ్మనుకో. భగవంతుడా, ఎన్నాళ్ళు నా మానాభిమానాలు కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? సీతా, సీతా, దీని పొగరు నేను అణిచే తీరాలి. ఎంత కావాలో చెప్పు. 15,000. మిగతా 10,000 రాత్రికి ఇస్తాను. ఈ రోజు నుంచి నేనే నీ మొగుణ్ణి. నేను చెప్పినట్టు విని కుక్కిన పేర్ల పడుండు. వస్తున్నా వస్తున్నా. ఎందుకంత తొందర? రంగయ్య ఎక్కడ? ఏ రంగడన్నయ్యా? ఉదయం ఇక్కడికి వచ్చాడే ఆ రంగ. ఆ పేరే నేను వినలేదన్నయ్యా. షాడప్. అన్నయ్య గిన్నె అన్నవాడి తాట వచ్చేస్తాను. వెతకండి. రా బయటికి. సార్, నాకేం తెలియదండి. నేనే పాపం ఎరగదండి. అయ్యో అయ్యో, అబద్ధం అండి, అబద్ధం, పచ్చబద్ధం. ఈ ఇంట్లో వ్యాపారం అంతా దీని ముందు దీన్ని తీసుకెళ్ళండి. ఈ నోట్లోంచి నిజం రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. తీసుకెళ్ళండి. కూడా ఆ పాపాత్ముడిని వదలలేదు. నాకు పెళ్ళైందని, పైగా నాకు ఒక పాప ఉందని కూడా నేను ప్రాధాయపడ్డా. వాడు నా మాట వినలేదు గోపి. పైగా నన్ను బలాత్కరించడానికి ప్రయత్నించాడు. ఎంత పొరపాటు చేశారు. జరిగిందంతా డాక్టర్ గారికి చెప్పుకుంటే వారు సౌహృదయంతో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏడ్చేం రాదు. పదండి. మీరు ఇలా నిలబడి ఏడుస్తూ ఉంటే చూసేవాళ్ళకు కూడా అనుమానం కలుగుతుంది. పదండి పదండి అమ్మా. రండి. సీతమ్మ, ఏమిటమ్మా ఇది? వెళ్ళమ్మా, వెళ్ళండమ్మా. వెళ్ళండమ్మా, ధైర్యంగా లోపలికి వెళ్ళండి. నేను ఉన్నాను కదా, వెళ్ళండి. నువ్వు భయపెట్టలేదు, నేనే భయపడ్డాను. సారీ మమ్మీ. పర్వాలేదమ్మా. పిచ్చి
ది హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పిచ్. మ్యాట్ 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 వరల్డ్. నీకేం పిచ్చయ్యా? పిచ్చి వాళ్ళందరినీ బాగు చేసే పిచ్చి. ఏంటేటి నువ్వు పిచ్చి వాళ్ళ బాగు చేస్తావా? 5 lakhs ఇన్వెస్ట్ చేసి హాస్పిటల్ కట్టించామంటే మేము పిచ్చాళ్ళమా? మా డాక్టర్ రాము గారు లేరు, ప్రతి కేసు విషయంలోనూ మనల్నే కన్సల్ట్ చేస్తారు. ఏ బుర్రకి ఎంత రిపేర్ చేయాలో నేనే చెప్పాలి. అయితే మా అబ్బాయి బుర్ర ఎంత రిపేర్ చేయాలో చూడు. ఓకే చూడండి, మీది కొబ్బరికాయల వ్యాపారమా? అవును, మీకెలా తెలుసు? అదేనండి బ్రెయిన్ అంటే. మీ అబ్బాయి బుర్ర కొట్టి చూశాను, టంగ్ టంగ్ టంగమని టెంకాయలా మోగింది, అందుకే చెప్పగలిగాను. మీ అబ్బాయి బుర్ర ఇంకా ముదర్లా, లేతగా ఉంది. అంటే అంటే మెచ్యూర్ కాల. మెచ్యూర్ కావాలంటే ఏం చేయాలి? అంటే పగలగొట్టాల. పగలగొట్టాలా? అదేనండి, రాత్రంతా నా బుర్ర పగలగొట్టుకుని స్పెషల్ బ్రెయిన్ అనే పుస్తకం చదివి మా బాస్కి సలహా ఇవ్వాలి. సీత సీత సీత, మీరు వచ్చేసారా? రాకూడదు అనుకున్నావా? అది కాదండి. జరిగిందంతా నాకు తెలియకూడదు అనుకున్నావా? ఏమిటి మీరు అనేది? నీ మీద పడ్డ మచ్చ చెరిగిపోవాలి. నా మీద మచ్చ? అవును, నీ మీదే. రా చూపిస్తాను. చూడు, నీ పేరు మీద ఎంత మచ్చపడిందో. అయినా బోర్డు క్లీన్ చేసుకోవాలని తెలియదు. క్షమించండి. అరే చేరుతా ఎందుకో? వద్దండి, నా పేరు మీద పడ్డ మచ్చ నేనే తుడవాలి. అబ్బో, అది సరే కానీ వచ్చి రాగానే ఇదెందుకు చూశారు మీరు? అది రోజు నాకు మామూలేనోయ్. నా కారు గేట్లోకి రాగానే ముందుగా నీ పేరు చూడాలి. ఇంట్లో అడుగు పెట్టక ముందే ముద్దొచ్చే నీ మోము చూడాలి. ఆ తర్వాత నీకు తెలియకుండానే నీ ముద్దు నేను దొంగిలించాలి. అమ్మా గౌరమ్మా, నేను నీతో బాట అనుకో. అబ్బో ఏమని తప్పు చేసాము? నీకెప్పుడు మమ్మీ ఫస్ట్. మమ్మీ ఫస్టే కానీ మరి బెస్ట్ నువ్వు కదా. చూడు చూడు, ఏదో వచ్చింది చూడు చూడు. ఏంటిది కావాలా? కావాలి. అంత తేలిగిస్తామంటే ముందు నా చెట్టు నాకు. ఓహో థ్యాంక్ యూ. జాబిలి నవ్వనిదెందుకో, ముద్దుల మురళికి మౌనం ఎందుకో, చల్లగాలికి నిట్టూర్పెందుకో. నాకు తెలుసు నీకు తెలుసు, నీ మనసెరిగిన నా మనసుకు తెలుసు. పున్నమి జాబిలి నవ్వనిదెందుకో, ముద్దుల మురళికి మౌనం ఎందుకో, చల్లగాలికి నిట్టూర్పెందుకో. నాకు తెలుసు నీకు తెలుసు, నీ మనసెరిగిన నా మనసుకు తెలుసు. ఎడబాటులో ఏమేమి జరిగెనో, ఎన్ని ఏళ్ల అనుబంధము నిన్ను వెన్నాడెనో. ఇన్ని నాళ్ల ఎడబాటులో ఏమేమి జరిగెనో, ఎన్ని ఏళ్ల అనుబంధము
నిన్ను వెళ్ళాడెను తలపు తలపు ఒక కలవరింతగా కలలు కనులకొక బరువు మోతగా ఎన్ని పగళ్ళు ఎన్ని రాత్రులు గడిపినా నీకు తెలుసు నాకు తెలుసు నా మనసెరిగిన నీ మనసుకు తెలుసు పున్నమి జాబిలి నవ్వనిదెందుకో ముద్దుల మురళికి మౌనం ఎందుకో కన్నులలో ఆ నీడలేమిటో నీడలలో దాచుకున్న నీ గుట్టు ఏమిటో నీలి నీలి కన్నులలో ఆ నీడలేమిటో నీడలలో దాచుకున్న నీ గుట్టు ఏమిటో దీపముండగా చీకటేమిటి దేవి యువని వరములేమిటి దేహమేగా ప్రాణమునకు కోవెలన్నది నాకు తెలుసు నీకు తెలుసు నీ మనసెరిగిన నా మనసుకు తెలుసు పున్నమి జాబిలి నవ్వనిదెందుకో ముద్దుల మురళికి మౌనం ఎందుకో చల్లగాలికి నిట్టూర్పెందుకో నాకు తెలుసు నీకు తెలుసు నీ మనసెరిగిన నా మనసుకు తెలుసు